హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం. ఇవాల్టి వీడియోలో మనం కరివేపాకు కారపొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, ధనియాలు 1.5 కప్పు, కరివేపాకు 1 కప్పు, ఎండుమిరపకాయలు 1 కప్పు, జీలకర్ర 1/2 స్పూను, చింతపండు కొద్దిగా, సాల్ట్ రుచికి తగినంత. ముందుగా మనం ఒక పాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకుని కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ధనియాలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు అందులోకి జీలకర్ర వేసుకుని వేయించుకుందాం. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకుందాం. నెక్స్ట్ ఇందులో మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకును వేసుకుని వేయించుకోవాలి. ఇవి ఎక్కడ నల్లగా మాడిపోకుండా చూసుకోండి. ఎండుమిరపకాయలు పర్ఫెక్ట్గా వేగాయి. నెక్స్ట్ మన మినపప్పు అవి చూడండి బ్రౌన్ కలర్లో ఉన్నాయి. కరివేపాకు కూడా చూడండి, ఇట్లా మనం చేత్తో ఇట్లా చిదిమితే పౌడర్ లాగా అవుతుంది. సో ఇది పర్ఫెక్ట్ అండి. సో ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకుందాం. ఈ చల్లారిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, తగినంత చింతపండు వేసుకుని మెత్తగా మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలి. చింతపండు ఆప్షనల్ అండి. ఇదిగోండి, ఇంతేనండి, మన కారపొడి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి కానీ ఉప్మాలోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం.